హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే అరకు ప్లాన్ చేసామండి. అరకు త్రీ డేస్ ట్రిప్ అయితే ప్లాన్ చేసాము. మేము బయలుదేరే ముందు వీడియో ఇది. బయలుదేరామండి. అరకు వచ్చిన తర్వాత అంటే అరకు వరకు రాలేదు మేము. అరకు స్టార్టింగ్లో ఉండేటప్పుడు వీడియో ఇది. మేము ఇంటి దగ్గర 5:30కి ప్లాన్ చేసుకొని 5:30కి బయలుదేరాం. 5:30 నుంచి ఇక్కడికి వచ్చేసరికి మాకు 7:30 అయిందండి. 7:30 నుంచి మీకు వ్యూ చూపిస్తున్నాం చూడండి. మధ్యలో వీడియో తీస్తూ కిందకు ఒకసారి దిగామండి. అక్కడ నుండి చూద్దాం వ్యూ బాగుందని. చూడండి వ్యూ ఎంత బాగుందో. చాలా మార్నింగ్ కాబట్టి వెదర్ అయితే చాలా బాగుందండి. ఎండ కూడా రాలేదు, అప్పుడప్పుడు వస్తున్న ఎండ, తర్వాత చిన్న మంచులా పడుతుంది. చాలా బాగుంది వ్యూ అయితే. కొండలు మధ్యన మేము ఇక్కడ దిగి మళ్ళీ రిటర్న్ ఎక్కుతున్నామండి. ఎక్కి పైకి వెళ్తున్నాము. పైకి వెళ్ళే దారిలో కాటేజెస్ తర్వాత రిసార్ట్స్ ఉన్నాయండి. ఇగోండి ఇవి వెళ్ళే దారిలో ఉండే రిసార్ట్స్. చాలామంది ఇక్కడ కూడా దిగుతారు. అండ్ పైన కూడా అంటే పైన చూడవలసినవి కూడా ఉంటాయి కాబట్టి కొంతమంది పైన దిగుతారు. నేచర్ కావాలంటే మాత్రం ఇక్కడ దిగడమే ఈజీ అండి. చాలా బాగుంటుంది. తర్వాత మేము ఎంటర్ అయిన తర్వాత కోతులు చూడండి చాలా వచ్చాయి. బనానాస్ పట్టుకెళ్ళడం మేము మర్చిపోయామండి, గుర్తు లేదు అస్సలు. మా వారు బిస్కెట్స్ అవి కొని పెడుతుంటారండి కార్లో కుక్కలకి వాటికి వేయడానికి. సడన్గా అది గుర్తొచ్చి అవి తింటాయో తినవో అని చూసి ఒకటి వేయడం స్టార్ట్ చేసామండి. అలాగా 10 ప్యాకెట్స్ వేసామండి. ఇంట్లో ఉన్న కూడా కొన్ని పట్టుకెళ్ళామండి, పిల్లలు తింటారని దారిలో. అవి పాపం అలా వస్తూ ఉంటే కొన్నిటికేసి కొన్నిటికి వేయకపోతే ఫీల్ అవుతాయని చెప్పేసి పాపం మాకే బాధ అనిపించి మేము పట్టుకెళ్ళిన బిస్కెట్స్ కూడా వేసామండి. ఇంకా చూడండి అటు నుంచి ఇవి తింటున్నాయని చెప్పి లోపల నుంచి కూడా వచ్చేస్తున్నాయి. కంటిన్యూస్గా అలా వస్తూనే ఉన్నాయి. ఇంకా డోర్ తీసి బయటకు వెళ్ళామంటే మా మీద ఎక్కడ అవి టార్గెట్ చేస్తాయేమో అని చెప్పేసి కిందకి దిగి అయితే వీడియో తీయలేదండి. కార్ లోపల నుంచే మేము వీడియో తీస్తున్నాము. చాలా మంకీస్ అయితే వచ్చాయి. అవే దెబ్బలాడేసుకుంటున్నాయండి ఒకదానికొకటి. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఈ వ్లాగ్ అయితే మొత్తం అరకు జర్నీ వ్లాగ్ అండి. కింద నుంచి పైకి వెళ్ళే వరకు జర్నీ ఇది. పైకి ఎక్కిన తర్వాత ఎక్కడైతే మనం స్టాప్ అవుతామో అక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ అయిపోతుందండి. నెక్స్ట్ మన బొర్రా గృహలు, తర్వాత కటిక వాటర్ ఫాల్స్, చాపరాయి, మేము ఏవేవైతే చూసామో అన్నీ కూడా మీకు ఒక్కొక్కటి వ్లాగ్స్ కింద మీకు డైలీ పోస్ట్ చేస్తాము. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మేము ఏ రూమ్లో దిగాము, ఏ రిసార్ట్స్లో దిగాము, ఏం లంచ్ చేసాము అన్నీ కూడా మీకు 1 by 1 వ్లాగ్స్ రూపంలో వస్తాయండి. మీరు కంపల్సరిగా చూడండి. ఇది మీకు ఇక్కడ ఫాస్ట్గా వెళ్ళినట్టు మీకు అనిపిస్తుంది కదా, వీడియో లెంత్ అవుతుంది అని చెప్పేసి మా అమ్మాయి అయితే ఇది స్పీడ్ పెట్టిందండి వీడియో. అస్సలు మనం స్పీడ్గా వెళ్ళకూడదండి. ఇక్కడ ప్రతి దగ్గర బోర్డు అయితే ఉంది. ఇక్కడ ప్రమాదాలు జరుగు స్థలము కరుసు దగ్గర అస్సలు ఎవ్వరు కూడా స్పీడ్ అయితే వెళ్ళకండి. చూడండి తర్వాత అక్కడ ప్రతిదానికి కూడా హార్న్ కొట్టమనేసి కరుసుకి హార్న్ కొట్టమని అక్కడ బోర్డు అయితే పెట్టారండి. మేము వెళ్ళేటప్పుడు ఎవ్వరు కొట్టట్లేదండి, డైరెక్ట్గా వచ్చేస్తున్నారు. స్లో కూడా కాదు, ఫాస్ట్గా వచ్చేస్తున్నారు. నిజంగా చాలా ప్రమాదాలు జరుగుతాయండి ఇలా అయితే. ఇక్కడ చూడండి, ఇక్కడ మార్నింగ్ 7:30 కాబట్టి సన్ ఎంత చక్కగా కొండల మధ్య నుంచి బాగా కనిపిస్తున్నాడో చూడండి. ఈ వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ నుంచి పైకి వెళ్ళే దారిలో ప్రతిదీ మీకు వీడియో అయితే కంటిన్యూస్గా వస్తుంటుందండి నెక్స్ట్ వ్లాగ్లో. ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ వ్లాగ్తో కలుద్దాం. ఓకే, బాయ్ అండి.